రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిర్రు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు. మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటే మీరు అది చూడకుండా దీనికి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఎమ్మెల్యేలకి కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షిస్తలేరు. ఎస్, ప్రజలందరూ వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళలకి మీరు 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. 18 ఏళ్ళు వయసు నిండిన ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఎప్పుడు ఇస్తారు అని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా తాతలవ్వలు కూడా 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 రూపాయలు ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికి కూడా పడతలేదు, ఎప్పుడు చేస్తామని చేసి చూస్తూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా రైతు భరోసా ఎప్పుడు వేస్తావు, ఆల్రెడీ వాళ్ళది అయిందని దానికోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏంది? దీనికి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, నీకు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ, మీరు 101% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అసలు మీరు గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయిపోతుంది. అసలు మీరు ఏమన్నా మీ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నదా? ఏ ఒక్క దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కి ఇలా డిఎస్సిని పోస్ట్పోన్ చేయమని కోరుతా ఉన్నారు. ఆ డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తే మీకు నొచ్చేదేంది? మీకు నొస్తున్నదేంది? మీకు అయ్యే నష్టం ఏంటిది? విద్యార్థులు ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము చేస్తాము, ఎందుకంటే ప్రిపరేషన్కి మాకు టైం లేదు, మేము ప్రిపేర్ అయ్యి చేస్తామని చెప్తుంటే మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తలేరు? మీ ఇంట్రెస్ట్ ఏంటిది? మీ ఇంట్రెస్ట్ ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే మీ నిర్ణయం తీసుకొని డిఎస్సిని పోస్ట్పోన్ చేసి ఆ విద్యార్థులకి ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా మాట్లాడుతున్నాను, నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కేసీఆర్ గారు ఏ ఉద్యోగాలు ఇచ్చిండని. అరే బిడ్డ, మీకు చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ నోటిఫికేషన్లు జాబ్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే కేసీఆర్ గారు ఒక్కరే మాత్రం. 2,32,000 ఉద్యోగాల నుంచి 2,02,000 ఉద్యోగాలని నింపింది కేసీఆర్ ఒక్కడే. ప్రైవేట్ రంగానికి దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ఒకటే. నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. మీరు కేసీఆర్ గారు ఇచ్చిన కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, ఒక్క రాష్ట్రం కూడా మీరు చూపియండి. నా పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే మీ పదవికి మీరు రాజీనామా చేస్తారా? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్.